ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడివెడనల్లో వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్య. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే టోఫు ఆనియన్ సమోసా. చాలా హెల్తీ రెసిపీ. మీరు అనుకోవచ్చు సమోసా ఆయిల్ ఫుడ్ కదా అని, లోపల టోఫు ఉంది కదా గైస్. టోఫు అయితే చాలా హెల్తీ రెసిపీ. జిమ్ చేసే వాళ్ళకైతే ఇంకా మంచిగా హెల్తీ రెసిపీ అనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని టోఫుని సన్నగా తరిగి పెట్టుకోవాలి గైస్. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఫస్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టోఫు పీసెస్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత అందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న ఆలు ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత అవి బాగా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చాక అందులోకి కొద్దిగా పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసుకున్నాము. సో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 4 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గైస్. చాలా చాలా టేస్టీగా కుదురుతాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండిని, అంటే ఆశీర్వాద్ అలా కాకుండా మామూలు పూరి చేసుకునే పిండి ఉంటుంది కదా, అది తడుపుకొని ఫస్ట్ ఇలా చపాతీ లాగా రౌండ్గా రుద్దుకోవాలి. చపాతీలాగా రుద్దుకున్న తర్వాత చపాతీ కాలినంత కాల్చుకోకుండా లైట్గా కాల్చినట్టుగా కాల్చుకోవాలి అన్నమాట. మేము చూపిస్తాం చూడండి. ఇప్పుడు అలా లైట్గా కాల్చుకోవాలి. అన్నీ రుద్దుకున్న తర్వాత ఇలా కాల్చి పక్కకు పెట్టేసుకోవాలి గైస్. చాలా అంటే చాలా లైట్గా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా అసలు కాలిందా లేదా అన్నట్టు కాల్చుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత రౌండ్గా ఉన్న చపాతీని మనమైతే స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. ఇలా కాల్చి అన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత అన్నీ ఒక లెవెల్కి చేసుకొని చాకుతో ఇలా రౌండ్గా ఉన్న చపాతీని మూలలు కట్ చేసి స్క్వేర్ షేప్లోకి తెచ్చుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మీకు పెద్దగా కావాలి అంటే అలానే ఒక చపాతీ మొత్తం చేసుకోవాలి. లేదు మాకు చిన్న చిన్నగా కావాలి అనుకుంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకుంటే మనకైతే స్లైసెస్ లాగా అవుతాయి అన్నమాట. మీకు బయట రెడీమేడ్గా కూడా దొరుకుతాయి డిమార్ట్లో వాటిలలో. కాకపోతే మేమైతే ఇంట్లో చేసుకున్నాము. మీకు అదైతే ఇంకా ఈజీ ప్రాసెస్. అలా తెచ్చుకొని చేసుకుంటే అలా కట్ చేసుకొని తర్వాత ఇంకొక చిన్న ప్లేట్లో గోధుమ పిండి వేసుకొని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా తడుపుకోవాలి. మేమైతే కొద్దిగా చీజ్ కూడా వేసుకున్నాం గైస్. చీజ్ సమోసా లాగా బాగుంటుంది అని లైట్గా వేసుకున్నాం చీజ్. మన పిజ్జా చీజ్ ఉంటుంది కదా, అది వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ స్లైస్ని ఇలా ట్రయాంగిల్ షేప్లోకి రోల్ చేసుకొని అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని కూడా పెట్టుకొని ఆ బియ్యం పిండిని దానికి రాస్తే అతికిపోతుంది గైస్. అతకడానికి మాత్రమే ఆ గోధుమ పిండి అనమాట. అలా పేస్ట్ని రాసి ఇలా అతికిస్తే మనకైతే సమోసా రెడీ అయిపోయింది. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నీ సమోసా షేప్లో చేసి పెట్టుకున్న తర్వాత లాస్ట్కి ఆయిల్లో కాల్చుకోవాలన్నమాట. చీజ్ కూడా మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు గైస్. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని, మీకు మిర్చి తినాలి అని ఉంటే ముందు మిర్చి కాల్చేసుకోండి గైస్ ఆయిల్లో. మిర్చి కూడా మధ్యలో చీల్చి ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. చాలా చప్పగా అయిపోతాయి. అలా కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని
బాగా కలిపితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మిర్చి కూడా. ఇంకా ఇలా వేడి వేడి ఆయిల్‌లో సమోసాలన్నీ కాల్చుకొని కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని, మనం ముందుగా కాల్చి పెట్టుకున్న మిరపకాయతో నంచుకొని తింటే చాలా టేస్టీ సమోసా గైస్. చాలా హెల్తీ సమోసా. మీకు ఆనియన్స్ ఇష్టం లేదు అనుకుంటే కొన్ని ఆనియన్స్ వేసుకొని ఎక్కువ టోఫు వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీ సమోసా, చాలా హెల్తీ సమోసా గైస్. ఇది గైస్ ఈరోజుటి మన స్నాక్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకొక మంచి రెసిపీతో లేదా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.